అందరికీ నమస్కారం. రమేష్ తెలుగు పండితులు గారితో మీ మొదటి తెలుగు పాఠానికి స్వాగతం. ఈరోజు మనం కలిసి తెలుగులోని కొన్ని ప్రాథమిక విషయాలు నేర్చుకోబోతున్నాం. అది చాలా సరదాగా, సింపుల్గా. అంటే ఇది కేవలం భాష నేర్చుకోవడం మాత్రమే కాదు, ఒక కొత్త సంస్కృతిలోకి అడుగుపెడుతున్నట్టే. సరే మరి, మీ మొదటి తెలుగు సంభాషణకు సిద్ధమేనా? ఎందుకంటే ఏదైనా భాష నేర్చుకోవాలంటే బెస్ట్ వే ఏంటి? మాట్లాడటమే గదా. పదండి, స్టార్ట్ చేద్దాం. ఏ సంభాషణ అయినా సరే ఎలా మొదలవుతుంది? ఒక పలకరింపుతో. కరెక్టే కదా. అయితే తెలుగులో ఈ మొదటి పదముందే, అది కేవలం ఒక హలో చెప్పడం లాంటిది కాదు. అది గౌరవానికి గుర్తు. మరి ఏంటా ముఖ్యమైన పదం? చూసేద్దామా? ఆ పదం నమస్కారం. అంటే పెద్దవాళ్లని, కొత్తగా కలిసిన వాళ్లని, అసలు ఎవర్నైనా సరే చాలా మర్యాదగా పలకరించాలంటే ఇదే కరెక్ట్ పద్ధతి. వాళ్ల వయసెంత, వాళ్ల స్టేటస్ ఏంటి, ఇలాంటివేమీ ఆలోచించక్కర్లేదు. నమస్కారంతో స్టార్ట్ చేస్తే చాలు. ఎప్పటికీ పర్ఫెక్ట్. సరే, నమస్కారమైతే చెప్పేశాం. మరి ఆ తర్వాత సంభాషణను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు మనం ఒక చిన్న, సింపుల్ సంభాషణ ఎలా చేయాలో చూద్దాం. అస్సలు సరదా ఇక్కడే మొదలవుతుంది. మొట్టమొదట మనం అడిగే ప్రశ్నేంటి? మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ మీరు అనే పదాన్ని గమనించారా? ఇంగ్లీష్లో యూ అన్నట్టు కాదు. తెలుగులో మనం వాడే ఆ మాటలోనే గౌరవం కలిసిపోయి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ విషయం. దీనికి సమాధానం చెప్పడం మరీ సింపుల్. నేను బాగున్నాను. కానీ తెలుసా, రోజు మాట్లాడేటప్పుడు చాలామంది నేను అని కూడా అనరు. సింపుల్గా బాగున్నాను అనేస్తారు. ఇలా అంటే చాలా తేలికగా, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే, బాగున్నారా అని అడిగాం, బాగున్నానని చెప్పారు. ఇప్పుడు పరిచయాన్ని ఇంకొంచెం పెంచుదాం. ఎదుటివారి పేరు తెలుసుకోవాలంటే సింపుల్గా మీ పేరేమిటి అని అడగాలి. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా, క్లియర్గా ఉంది కదా. దీనికి సమాధానం చెప్పడమైతే ఇంకా ఈజీ. నా పేరు అని చెప్పి ఆ గ్యాప్లో మీ పేరు చెప్పేయడమే. అంతే. చూశారా, మీ మొదటి తెలుగు సంభాషణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అభినందనలు. ఓకే, మనకిప్పుడు కొన్ని మాటలైతే వచ్చేశాయి. బాగుంది. కానీ సరిగ్గా తెలుగువాళ్లలాగే సహజంగా ఎలా మాట్లాడాలి? అంటే కేవలం పదాలు పలకడం కాదు, ఆ భాషలో ఉండే ఒక సంగీతం, ఆ లయను పట్టుకోవటం కూడా చాలా ముఖ్యం. దీనికి ఒక 3 సింపుల్ టిప్సున్నాయి. మొదటిది ఊ సౌండ్. గమనిస్తే చాలా తెలుగు పదాలు ఊ అనే సాఫ్ట్ సౌండ్తో ముగుస్తాయి. ఇదే తెలుగుకు ఒక స్పెషల్ అందాన్నిస్తుంది. రెండోది, పాటలు వినండి. తెలుగు పాటలు వింటూ ఉంటే ఆ భాషలో ఉండే రిథం మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. ఇదొక సూపర్ టెక్నిక్. ఇక మూడోది, డ ట శబ్దాలు. అంటే నాలుకను కొంచెం వెనక్కి మడిచి పలకాలి. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే సులభమైపోతుంది. భయపడాల్సిన అవసరమే లేదు. సరే, ఇప్పటిదాకా మనం చిన్న చిన్న మాటలు నేర్చుకున్నాం కదా. అవి మన సంభాషణకు చక్రాల్లాంటివి. కాని వాక్యాలనే బండి నడవాలంటే ఇంజన్ కావాలి కదా. ఆ ఇంజన్లే ఈ ప్రాథమిక క్రియలు, అంటే వర్బ్స్. ఇవి లేకుండా ఏ వాక్యమూ ముందుకు వెళ్ళదు. ఇప్పుడు మనం ఒక 5 పవర్ఫుల్ వర్బ్స్ చూద్దాం. అవేంటంటే తిను, తాగు, వెళ్ళు, రా మరియు చెయ్యు. వీటితోనే మనం చాలా విషయాలు చెప్పేవచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి, రాకి గౌరవప్రదమైన రూపం రండి. ఇప్పుడు ఆలోచించండి, లోపలికి రా అనడానికి, లోపలికి రండి అనడానికి ఎంత తేడా ఉందో. మొత్తం అర్థమే మారిపోతుంది కదా. ఇప్పుడు తెలుగు భాషలో ఉన్న ఒక చాలా ముఖ్యమైన, అంతే అందమైన ఒక సాంస్కృతిక అంశం గురించి మాట్లాడుకుందాం. ఇదేదో గ్రామర్ రూల్ అనుకోకండి, ఇది తెలుగు సంస్కృతికి గుండెలాంటిది. మనం ఎవరితో మాట్లాడుతున్నామనే దాన్ని బట్టి మన మాట తీరు మొత్తం ఎలా మారిపోతుందో మీరే చూడండి. దీన్ని టెక్నికల్గా సర్వనామ సోపానక్రమం అంటారు. అబ్బా, పేరేదో పెద్దగా ఉంది గదా. కాని కాన్సెప్ట్ చాలా సింపుల్. మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ల వయసు, హోదాను బట్టి మనం వాడే సర్వనామం మారిపోతుంది. అంతే. ఇదొక గౌరవాన్ని చూపించే పద్ధతి. దీన్ని సరిగ్గా వాడటం చాలా చాలా ముఖ్యం. ఒక్కసారి ఈ పట్టిక చూడండి. తేడా ఎంత స్పష్టంగా ఉందో. మన స్నేహితులతో అయితే నువ్వు అంటాం, కాని మనకన్నా పెద్దవాళ్లతో అయితే మీరు అంటాం. అలాగే అతడుకి బదులుగా ఆయన, తనూకి బదులుగా ఆమె అని వాడటం మర్యాద. అంతలోనే మనం మొదటి తెలుగు పాఠం చివరికొచ్చేసింది. చాలా విషయాలు నేర్చుకుందాం కదా ఈరోజు. కాని గుర్తుంచుకోండి, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఈ 4 విషయాలు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 1.
ఏ పలకరింపైనా సరే నమస్కారంతో మొదలుపెట్టండి. 2 మర్యాద అనేది ముఖ్యం. సో నువ్వు కన్నా మీరు వాడటానికి ప్రాధాన్యత ఇవ్వండి. 3 ఆ మృదువైన ఊ శబ్దం, దాన్ని గుర్తుపెట్టుకోండి, అదే తెలుక్కు అందం. 4 మనం నేర్చుకున్న ఆ 5 ప్రాథమిక క్రియలున్నాయి కదా, వాటితో వాక్యాలు తయారు చేయడం మొదలుపెట్టండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక కొత్త భాష నేర్చుకోవటమంటే ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలోంచి చూడటంలాంటిది. మరి ఈ తెలుగు ప్రయాణంలో మీరు ఇంకెన్ని కొత్త విషయాలు, అద్భుతాలు కనుక్కుంటారో కదా. మీ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించండి.